ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో యెహోవా ఇస్సాకు అనేటువంటి తన భక్తునితో ఒక మాట ఆయన మాట్లాడేది మనం చూస్తున్నాం. పిల్లరా, ఆయన ఏమంటున్నాడు, నేను నీతో ఉండి నీకు తోడయ్యుండి నీ తండ్రి అయిన అబ్రహాం నిమిత్తముగా నేను నిన్ను, నా సేవకుడైన అబ్రహాం నిమిత్తముగా నేను నిన్ను ఆశీర్వదించదను అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతున్నాం. ఈ యొక్క మాట ఈరోజు నిన్ను చూసి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడొద్దు, నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట ఇస్సాకుతో యెహోవా చెప్పినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ప్రియులారా, ఆయన ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు. ఆయన ఫిలిష్తీ దేశంలో ఆయన విత్తనం విత్తుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 100 ఫలాన్ని పొందుకుంటున్నాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా కరువు కాలంలో ప్రియులారా ఆయన అక్కడ విత్తనం విత్తుతున్నాడు. దేవుడు 100 ఆశీర్వదిస్తున్నాడు. ఫిలిష్తీయులు ఆయన మీద అసూయపడి ఆయన ఒక భూమిని, పొలాన్ని తీసేసుకుంటున్నారు. ఆయన తన దేశాన్ని నుంచి తరిమివేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క దినములలో అబ్రహాము ద్వారా త్రవ్వబడినటువంటి బావిలన్నింటిని కూడా ఫిలిష్తీయులు మన్నుతో బుడిచివేస్తున్నారు. మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడంటే వాటన్నిటిని కూడా త్రవ్విస్తున్నాడు. నీళ్ళు వస్తున్నాయి. ఆ యొక్క ఊరిలో ఉండేటువంటి కాపర్లు ఇవి మావి అని చెప్పి ఆయనతో గొడవలాడి పిల్లరా జగడమాడి ఆ యొక్క బావిని తీసేసుకుంటున్నారు. దానికైనా ఏషెకు అని పేరు పెడుతున్నాడు. ఏషెకు అంటే ఏంటి? గొడవలు, పోరాటాలు అని అర్థమైంది. రెండోది ఇంకొక బావిని తవ్వుతున్నాడు. ఆ బావిని గురించి కూడా వారు జగడమాడుతున్నారు. ఆ బావిని కూడా వదిలిపెడుతున్నాడు. దానికి షిత్నా అనేటువంటి పేరు పెడుతున్నారు. షిత్నా అనేటువంటి పదము హెబ్రీ భాషలో సాతాను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోరాటాలు సాతాను ద్వారా వచ్చేటువంటి పోరాటాలు అని చెప్పి ఇస్సాకు గ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఒక బావిని ఆయన దోవుతున్నాడు. దాని గురించి ఎవరు జగడమాడలేదు కాబట్టి ఆయన దానికి ఒక పేరు పెడుతున్నాడు, రెహోబోతు అని. దానికి అర్థం ఏంటి? దేవుడు యెహోవా మనకి ఎడమ కలుగజేశాడు కనుక ఈ దేశమందు మనము అంటే పెరుగుదుము, వర్ధిల్లుదుము అనేటువంటి అర్థముతో ఆయన రెహోబోతు అని పేరు పెడుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది పిల్లరా? ఆశీర్వదించబడినటువంటి దీవెనకరమైనటువంటి ఫలము ఆయన చేతి నుంచి తీసేసుకోబడింది. ఆయన ప్రయాసపడి బావిని దువ్వించాడు, నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లను శత్రువులు తీసేసుకుంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువులు ఆయనతో గొడవలు పెట్టుకుంటున్నారు. శత్రువులు పోరాడుతున్నారు. ఆయన యొక్క ప్రయాసాన్ని ఆయన ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసము ఇతరుల ద్వారా అది బలాత్కారంగా తీసేసుకోబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో యెహోవా ఇస్సాకుతో ఒక మాట మాట్లాడాడు. ఒకరోజు రాత్రి, అయ్యా, నీ జీవితం ఇలానే కొనసాగుతుందేమో అని చెప్పి నువ్వు భయపడొద్దు ఇస్సాకు, నేను నీకు తోడై ఉంటాను. నిన్ను వెంటాడుతున్నటువంటి సాతాను యొక్క పోరాటాలన్నిటి నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నేను విడిపించేటువంటి దేవుడును అని చెప్పి దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏమిటి? ఏ శత్రువులైతే ఆయన మీద అసూయపడి తమ దేశం నుంచి ఆయన తరిమి వేశాడో ఆ శత్రువులు మళ్ళీ ఇస్సాకు దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఇస్సాకు అడుగుతున్నారు, అయ్యా, ఎందుకు నా దగ్గరకు వచ్చారు? మీ దేశం నుంచి నన్ను మీరు తరిమేశారు కదా, నన్ను విరోధించారు కదా అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా, అలా కాదు, నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడని మేము గ్రహించాము. నీవే ఆశీర్వాదమైన పాత్ర అని చెప్పి మేము గ్రహించాం కాబట్టి నీతో సమాధాన నిబంధన చేసుకోవడానికి వచ్చాము అని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని శత్రువు దొంగలిస్తున్నాడా? మీ జీవితాల్లో పోరాటాలుగానే ముందుకు సాగుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో మీరు ఉన్నట్లయితే యేసయ్య మీతో ఈ మాట మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడయ్యుండి నేను ఆశీర్వదించబోతున్నాను. నీ జీవితంలో పోరాటాలు కొనసాగవు, ఆ పోరాటాలకు నేను ఒక అంతము కలుగజేయబోతున్నానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, ఏషెకు షిత్నా అనేటువంటి చేదైన అనుభవాలను మార్చి రెహోబోతునిచ్చినటువంటి దేవుడు మీకు కూడా ఆ యొక్క రెహోబోతు అనుభవాన్ని ఇచ్చి మీరు కూడా వర్ధిల్లడానికి ఆయన నువ్వు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు తండ్రి విన్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఇస్సాకు యొక్క జీవితంలో చేదైన అనుభవాల నుంచి తండ్రి ఆయన జీవితాన్ని మార్చావయ్యా. తండ్రి, రెహోబోతుని ఇచ్చావు తండ్రి, ఆయన వర్ధిల్ల చేసావు తండ్రి. ఏ శత్రువులు అయితే తండ్రి ఆయనతో పోరాడారో అయ్యా, గొడవలు పెట్టుకున్నారో తండ్రి, ఆ శత్రువులు
అయ్యా స్తోత్రం, ఆయనతో సమాధాన నిబంధన చేసుకునేటువంటి పరిస్థితిని కలిగి చేశారు తండ్రి. మీ బిడ్డల జీవితంలో కూడా పోరాటాలుగానే ముందుకు సాగుతున్నారేమో అయ్యా. అయ్యా శత్రువు వారికి ఆశీర్వాదం దొంగిలిస్తున్నారేమయ్యా. వారిని వెంటాడుతున్న శత్రువు యొక్క క్రియలు, పోరాట క్రియలు యేసయ్య నామంలో లయమైపోగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి రెహబోతు జీవితాన్ని దయచేయండి, సమాధాన జీవితాన్ని దయచేయండి అయ్యా. యా మీ బిడ్డలకు జీవితంలో తండ్రి వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను, నెమ్మదిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.